స్టాక్ మార్కెట్ ఫాల్ టుడే. అదాని చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఫాల్ టుడే దీనికి కారణం ఏంటి అని అంటే సో అదానీ గ్రూప్ స్టాక్స్ అని చెప్పచ్చు. సో నిజంగానే సో అదానీ $2 బిలియన్ ఫ్రాడ్ చేశారా? ఇందుకే ఆ న్యూస్ అప్డేట్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఎందుకని పడుతూ ఉంది? ఆ విషయాల గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసారా? సో మీరు ఎవరైనా లాస్ట్ వీడియోనే కాదు, ఈ రీసెంట్ వీడియోస్ అన్నింటిలో కూడా లాస్ట్ 4-5 వీడియోస్లో బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లెవెల్ మనం చెప్పామో కరెక్ట్గా అదే లెవెల్కి వెళ్ళి రివర్స్ అయింది. సో ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు. సో టైంపాస్గా చూసే వాళ్ళకైతే కనుక అది కనిపించదు. సో నేను ఆ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్ గురించి చూద్దాం. సో అదానీ పోర్టు రక్తం పూడ్చుకుందనమాట. అలాగే ఏంటంటే అదానీ గ్రీన్, అదానీ రెడ్ అయ్యింది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో మరి బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా మూమెంట్స్ ఏంటో చూద్దాం. సుజలాన్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. డెక్సాన్ నంబర్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మీరు 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్కి అంటే ఈ స్టాక్ మార్కెట్ ఫాల్ అంటే టుడే స్టాక్ మార్కెట్ ఫాల్ దానికి కారణం ఏంటి అని చూస్తే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ అని చెప్పచ్చు. సో ఆల్రెడీ మీలో చాలామంది ఈ న్యూస్ అప్డేట్ గురించి గూగుల్లో సెర్చ్ చేసే ఉంటారు కదా. సో చూడండి, యుఎస్ డిఓజీ అలాగే ఏంటంటే ఎస్ఈసి. సో డిఓజే అంటే ఏంటంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అలాగే ఎస్ఈసి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. సో వీళ్ళు ఏంటంటే ఛార్జ్ ఫైల్ చేశారనమాట సో అదానీ మీద. ఎందుకనంటే బ్రైబరీకి పాల్పడ్డాడు అని చెప్పేసి అనమాట. అంటే లంచం ఆశ చూపించారు అని. దేనికి సంబంధించి అంటే సోలార్ ఎనర్జీ డీల్స్కి సంబంధించి అనమాట ఇది. అలాగే ఏంటంటే మరి ఈ న్యూస్ అప్డేటు ఇలా ఎలిగేషన్స్ రావడంతో ఏంటంటే అదానీ గ్రూప్ ఏంటంటే $600 మిలియన్ అంటే $600 మిలియన్ బాండ్ని సో ఏంటంటే క్యాన్సిల్ చేసింది. సో ఇది నిజంగా అదానీ గ్రూప్ స్టాక్స్కి టెంపరీగా నెగిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. మరి అదానీ గ్రూప్ స్టాక్స్లో సో నా ఫేవరెట్ స్టాక్ అంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్గా నా ఫేవరెట్ స్టాక్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, అదానీ పోర్ట్స్. సో అలాగే చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్కి సంబంధించి నేను మార్క్ చేసుకున్న లెవెల్స్ ఏంటి, ఈ ఇష్యూ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది మనం చూద్దాం. సో అది చూసే ముందు ఒక్కసారి అదానీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అదానీ గ్రూప్ స్టాక్స్ సో మనం ఎప్పటి నుంచో మార్క్ చేసుకున్న లెవెల్ ఇది. సో మీరు అదానీ పోర్ట్స్కి సంబంధించి మీరు రీసెంట్ వీడియోస్ ఎప్పుడన్నా చూడండి. సో నేను మార్క్ చేసిన లెవెల్ 1017,925. సో ఎంతమంది నిజంగా అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు, డైలీ వాచ్ చేస్తూ ఉంటారు. సో ఎంతమంది స్ట్రిక్ట్గా లెవెల్స్ నోట్ చేసుకొని మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తారో నాకైతే తెలీదు. ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఈ 1017,925 ఇంతకుముందు మీరు ఏదైనా వీడియోస్లో చూసారా, మీరు కూడా ఇదే లెవెల్ మార్క్ చేసుకున్నారా లేదా చెప్పండి. అట్లాగే ఏంటంటే సో ఎంతమంది 2-3 ఇయర్స్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారో తెలీదు. సో ఫస్ట్ హిండెన్బర్గ్ వాళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడు ఒక 2-3 డేస్ ఆగి 410 సో 359 ఈ పర్టికులర్ లెవెల్లో అదానీ గ్రూప్ స్టాక్స్ బోటమ్డ్ అవ్వచ్చు అని ఎడ్యుకేషనల్గా మనం డిస్కస్ చేశాము. సో మీరు చూసే ఉంటారు సో కదా. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అదానీ పోర్ట్స్ గురించి మళ్ళీ ఎప్పుడు కూడా ఏంటంటే అంతలా డిస్కస్ చేయలేదు. ఎప్పుడైనా డిస్కస్ చేసినా కూడా ఏంటంటే ఈ 1017,925 కోసం వెయిట్ చేస్తున్నాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పలుమార్లు మాట్లాడటం అనేది జరిగింది. సో ఈరోజు అలిగేషన్ వచ్చింది. సో అయితే ఏంటంటే ఆ అలిగేషన్ కరెక్టా, ఎంతవరకు జరుగుతుంది, ఆ అలిగేషన్లో ఏం జరుగుతుంది అని అంటే ఐ హోప్ పెద్ద థ్రెట్ అయితే ఏమీ జరగదు. సో మహా అయితే ఏంటంటే కాస్త మనీ సెటిల్మెంట్తో ఏంటంటే సో ఆ ఫైన్ వాళ్ళు చేసిందని ఆ ఫైన్ వీళ్ళు పే చేస్తారు అదనమాట. చూడండి సార్, అదానీ గ్రూప్లో రిమైనింగ్ స్టాక్స్ జోలికి ఎప్పుడు నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అదానీ పోర్ట్స్ బిజినెస్ మాత్రం ఏంటంటే ఇంకొకరు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు.
కాబట్టి 1070 925 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అయితే ఏంటంటే నాకు అలర్ట్ వచ్చే లోపు ఏంటంటే టచ్ అయ్యి పైకి వెళ్ళడం కూడా జరిగిపోయింది. చూడండి ఎంత ఇప్పుడు నిజంగా ఆ ఏరియాలో బై ఆర్డర్స్ లేకపోతే సో అంతలా ర్యాలీ అవ్వదు కదా. సో అయితే ఏంటంటే నేను సో ఆ పర్టికులర్ జోన్లో ఏంటంటే కాస్త లోయర్ ఎండ్ వెయిట్ చేస్తున్నాను, 925 అబవ్. అలాగే ఏంటంటే ఇవాల్టి లో కన్నా కింద నిజంగా అక్కడికి వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి ఫర్దర్గా. ఎందుకంటే అదాని వాళ్ళు ఇచ్చే అంటే ఆ గ్రూప్ వాళ్ళు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే కామెంట్స్తో మళ్ళీ మార్కెట్ రికవర్ అవ్వచ్చు. కాకపోతే ఒక్కసారి ఇంత పెద్దగా సెల్ ఆఫ్ చేశారు కాబట్టి ఏంటంటే కొంచెం వాళ్ళు రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ తాలూకు కొంత ప్యానిక్ అనేది ఒక కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ అట్లీస్ట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కాస్త అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ వాచ్ చేస్తూ ఉంటాను. సో నా వ్యూని అయితే కనుక నేను వీడియోస్లో చెప్తాను. అలాగే ఏంటంటే ఎడ్యుకేషనల్ గ్రూప్లో అయితే కనుక ముందుగా మీకు రన్నింగ్ మార్కెట్లో ఏదైనా అప్డేట్ ఉంటే కనుక చెప్తానన్నమాట, నా వ్యక్తిగతమైన స్టడీ వ్యూని. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీరు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా లేకపోతే మన లింక్స్ రెఫర్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లింక్ క్లిక్ చేస్తున్నా చూడండి. జస్ట్ మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో రైట్, సో మీరు ఏ లింక్ ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకింగ్స్ కాబట్టి పర్ ట్రేడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇద్దరు కూడా. సో అయితే మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి పంపిస్తే కనుక మీరు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా తెలియకపోయినా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనీ మేనేజ్మెంట్ అట్లాంటివి ఏదైనా ఎడ్యుకేషనల్ గైడెన్స్ కావాలి అని అంటే నేను ఆ సెషన్స్ నేను వ్యక్తిగతంగా కండక్ట్ చేస్తాను. టెక్నికల్గా థింగ్స్ అయితే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కండక్ట్ చేయిస్తానమాట. అది మీరేంటంటే అకౌంట్ క్రియేట్ చేస్తే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం అనేది మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి ఫ్రెండ్స్, మీరు లాస్ట్ 4-5 వీడియోస్ ఇప్పుడు మన సెకండరీ ఛానల్ మనకు మిరాకిల్ దీంట్లో 4-5 వీడియోస్ కానీ చాణక్య స్టాక్ డెస్క్లో లాస్ట్ 4-5 వీడియోస్ కానీ చూస్తే కనుక మీరు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసుంటే సో నేను మార్క్ చేసిన లెవెల్స్ అయ్యాయి కదా. ఒకసారి చూడండి, నేను పాత వీడియోని పెద్దది చేశాను. 49,794 49,594 ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఓవరాల్గా కిందకి ఈ లెవెల్లోకి వెళ్ళినాక షార్ట్ కవరింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. అదేనా? ఒకసారి ఇప్పుడు లైవ్ చార్ట్ చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 49,794 కిందే కదా టచ్ అయ్యి మనకి బౌన్స్ అయింది. చూడండి ఈరోజు ఇంట్రాడే లో చూడండి 49,787 అర్థమవుతుందా? సో అయితే ఏంటంటే సో మీలో చాలామందికి ఈ లాజిక్ తెలుసు. ఏంటది 49,794 49,594 ఎలా మార్క్ చేశాను అని మీలో చాలామందికి తెలుసు. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కనుక నేను ఈవినింగ్ చాణక్యాలో లాజిక్ మళ్ళీ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిజంగా మళ్ళీ ఈ లాజిక్ని నేర్చుకోవాలి, నేను చెప్పింది మీకు ఎడ్యుకేషన్గా పనికొస్తుంది, నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి, సర్ప్రైజ్ చేయమనుకునే ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఒక 10-20 మెంబర్స్ కనుక ఎడ్యుకేషన్గా నేర్చుకోవాలనుంది ఆ లాజిక్ అంటే కనుక నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ట్రెండ్ డౌన్ కాబట్టి ఏంటంటే సో కిందకు కొడితే మళ్ళీ వాళ్ళు చూడండి కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు కదా, ఎక్కడో కూడా షార్ట్స్ కవర్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే కవర్ చేసే ఏరియా ఏంటో చూస్తే మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుందో తెలుస్తుంది. అదే నేను చేసింది, అంతకంటే ఏం లేదు. కాబట్టి సో ఏదైతే 49,794 49,594లో ఉన్న బై ఆర్డర్స్ క్లియర్ అయ్యేదాకా మార్కెట్ ఏంటంటే ఇంతే, అదనమాట కదా. సో కాబట్టి లెవెల్ ఎంత యాక్యురేట్గా మనకి ఎడ్యుకేషనల్గా పనికొచ్చిందో మీరు చూసే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో ఓవరాల్గా డౌన్ ట్రెండ్. సో ఈ పర్టికులర్ ఏరియాలో షార్ట్ కవరింగ్ వస్తూనే సెల్ ఆఫ్ జరగచ్చు అనుకున్నాం, షార్ట్ కవరింగ్ వస్తూనే సెల్ ఆఫ్ జరుగుతూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం. సో మనం నిఫ్టీ గురించి మనం అనుకున్న నెక్స్ట్ లెవెల్ అంటే ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతా 22,639 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో 1-2 డేస్ ర్యాలీస్ అట్లాంటివి వస్తుంటాయి. సో స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో కిందకి వెళ్దు, కానీ బ్రాడ్ డైరెక్షన్ ఏంటి అనేది చూస్తే మీరు మంత్లీ చార్ట్ చూస్తే ఏంటంటే ఓవరాల్గా దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 20,274 19,892. మధ్యలో ఏదన్నా ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్ టర్న్ అయ్యేలాగా ఉంటే మన వీడియోస్లో డిస్కస్ చేసి మార్కెట్ బాటమ్డ్ అవుట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. సో అన్లెస్ అంటిల్ మనకి ఆ పెద్ద నెంబర్ గుర్తుపెట్టుకోండి మనసులో. అలాగే ఏంటంటే డైలీ చార్ట్లో నెక్స్ట్ మనకి కనిపిస్తున్న బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 22,639 22,241. సో రేపు ర్యాలీ వస్తుందా, రేపు కింద పడుతుందా, రేపు పైకి వెళ్తుందా, ఇలాంటివి ఊహించదు స్టాక్ మార్కెట్లో.
ఎందుకంటే కరెక్ట్గా నెక్స్ట్ డే ఏంటి అనేది ఎప్పుడు కూడా ఊహించలేం మనం. కానీ ఓవరాల్గా మార్కెట్ అండ్ డైరెక్షన్ అనేది కిందకి, కాబట్టి పైకి వెళ్ళి కిందకి వెళ్ళినా, కిందకి వెళ్ళి పైకి వెళ్తున్నా ఓవరాల్గా ఏంటంటే డైరెక్షన్ కిందకే వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ బయర్ ఉన్న ఏరియా 22,639 కాబట్టి అటువైపు మార్కెట్ స్లోగా వెళ్ళే అవకాశాలు, ఆ పాసిబిలిటీస్ నాకు కనిపిస్తున్నాయి ఎడ్యుకేషనల్గా అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుందన్నమాట. సో చూడండి, 100 GW ఆఫ్ విండ్ పవర్ నీడెడ్ టు మీట్ డిమాండ్ బై 2030 అంటున్నారు. అలాగే ఏంటంటే విండ్ పవర్ చీపర్ దాన్ సోలార్ పవర్ అంటున్నారు. అందుకని విండ్ పవర్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం, అటువైపు ఫోకస్ చేస్తామని చెప్పకనే చెప్తున్నారు. సో యాడింగ్ కెపాసిటీ విచ్ ప్లేసెస్ దెమ్ వెల్ ఆన్ ద గ్రోత్ పాత్ అని చెప్తున్నారు. అయితే స్విట్జర్లాండ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్తో మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా స్విట్జర్లాండ్ని అప్గ్రేడ్ చేశారు. అందుకనే స్టాక్ ర్యాలీ వచ్చింది. సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. సో అయితే నేను వ్యక్తిగతంగా స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొద్దిగా డీపర్ కరెక్షన్స్లో మాత్రమే దీని గురించి నేను ఆలోచిస్తాను. దొరకపోద్ది, నేనైతే ఎగబడిన అనమాట. పోయేది ఏమి ఉండదు. ఇది కాదు ఇంకోటి దొరుకుతుంది. చూడమనిస్తే యాపిల్ టాక్స్ టు ఓవర్ 40 ఇండియన్ ఫర్మ్స్ అంట. సో సప్లై చైన్ కోసం, కాంపోనెంట్ సప్లై చైన్. సో చూడండి, ఎందుకంటే చైనా ఒక స్టెప్ వెనక్కి అడుగు వేయడంతో యాపిల్ ఏంటంటే ఇండియా ఫార్మ్స్ కోసం చూస్తుంది. కాబట్టి సో ఎట్లాంటి కంపెనీలకి బెనిఫిట్ అవుతాయి అని చెప్పి ఇక్కడ చూస్తుంటే కనుక డెక్సాను, అంబర్, సో ఎట్లాంటి వాటికి బెనిఫిట్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ న్యూస్ అప్డేట్ కనిపిస్తుంది. సో ఒకసారి ఆ స్టాక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉందామని చెప్పి చెప్తాను మన ఛానల్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ గ్రీన్. సో ఈ అప్డేట్తో ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయినప్పుడు లోయర్ లెవెల్లో షార్ట్ కవరింగ్ రావడం అనేది సహజమే. సో అయితే ఇక్కడ చూడండి, ఈ పట్లర్ అదానీ గ్రీన్ స్టాకు రెడ్గా కనిపిస్తూ ఉంది కదా. మరి ఈ పట్లర్ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ కావాలి అని ఎవరికైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఒక 10 మంది కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అదానీ పోర్ట్స్ తప్ప రిమైనింగ్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెద్ద ఇంట్రెస్ట్ లేను. ఎందుకంటే అదానీ పోర్ట్స్ స్టాండర్డ్ బిజినెస్, స్టాండర్డ్ అండ్ స్టడీ బిజినెస్, ఇంకొకరు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు అది అంత ఈజీగా. అందుకని నాకు అదానీ పోర్ట్స్ అంటే దాంట్లో ఏంటంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా చూస్తూ ఉంటాను అనమాట. అదానీ గ్రీన్ ఎవరికైనా కావాలి లెవెల్స్ చెప్పండి అంటే నేను చెప్పే లెవెల్స్ మీకు నచ్చవు. చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్ ఎగ్జాంపుల్, అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మంత్లీ చార్ట్ నాకు చూపిస్తూ ఉంది. ఇది 410-360 ఆ టైంలో 2 years అవుతుందా మనకి, 23 February అనుకుంటా ఐ గెస్. ఓకేనా, ఆ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో తెగాలజీ నడుస్తుంది, సోషల్ మీడియా అంతా నెగిటివ్ నడుస్తుంది. సో నేను ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి అని చెప్పినప్పుడు చాలామందికి నచ్చలేదు ఆ పాయింట్. అలాగే ఏంటంటే 1017-925 అనేది ఇప్పుడు కాదు. సో అది అదానీ పోర్ట్స్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే ఈ లెవెల్ నేను మార్క్ చేసుకున్నాను, మీకు చాలాసార్లు డిస్కస్ కూడా చేశాను. కాకపోతే మన ఛానల్ అంత తొందరగా ఈజీగా ఎక్కువ మందికి నచ్చదు. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అంటే వాడు ఫాలోవర్ కాదు, లీడర్స్. 5% ఆఫ్ ది పీపుల్లో ఉంటారు. అర్థమవుతుందా? చాలామంది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రోకింగ్ కంపెనీస్. చాలామంది ఏంటంటే అడిగారనమాట, ఎందుకని వాళ్ళు ఎక్కువ మంది యాక్టివ్గా ఉంటారంటే మనం ఏంటంటే అన్నెసరీగా F&O పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్ ఎంకరేజ్ చేయదు. ఆప్షన్ ట్రేడింగ్ అని ఆ స్ట్రాటజీలు చేయండి, ఈ స్ట్రాటజీలు చేయండి అంటే కస్టమర్ గొల్లవుతాడు, ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాడు. మీ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎడ్యుకేషన్గా గైడెన్స్ ఇస్తూ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండబట్టి ఏంటంటే నా కస్టమర్స్, నా క్లయింట్స్ ఏంటంటే లాంగ్ రన్ను మార్కెట్లో సస్టైన్ అవుతున్నారు. అర్థమవుతుందా? ఇనీషియల్గా నేను చెప్పింది కాదు అని చెప్పి వాళ్ళు ఏదో ప్రయోగం చేయాలని చేసినా తర్వాత మన మాటల ద్వారా ఏంటంటే తెలుసుకొని వెబినార్ గైడెన్స్ ద్వారా ఏంటంటే ఎంతో కొంత ఏంటంటే ఎడ్యుకేషనల్గా ఏంటంటే మంచిగా ప్రగతి సాధిస్తున్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట. అదనమాట. అందుకని మన పీపుల్ ఏంటంటే యాక్టివ్గా ఉంటారనమాట. అది కథ. కాబట్టి ఏంటంటే సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. చెప్పా కదా, మీలో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే కనుక సో డిమాట్ అకౌంట్ రిఫర్ చేసి సో ఎడ్యుకేషనల్ వెబినార్లు కూడా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పి చెప్తాను. ఎందుకనంటే ఎమోషనల్ కంట్రోల్ అవుతుంది, అలాగే మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఒక స్టాక్స్ని ఎలా స్టడీ చేయాలి, ఇండివిజువల్గా మిమ్మల్ని గ్రో అయ్యేటట్లు మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో కలుద్దాం కుదిరితే. బాయ్, గుడ్ డే.